ఈ కాన్సెప్ట్లో వచ్చేసి మనం పేరాగ్రాఫ్ గ్రూప్ లోపల దేని గురించి చూస్తున్నామంటే అడ్వాన్స్ ఆప్షన్స్ గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. పేరాగ్రాఫ్ గ్రూప్ లోపల దేని గురించి అంటే అడ్వాన్స్ ఆప్షన్స్ అనేది. మరి ఈ అడ్వాన్స్ ఆప్షన్స్ అనేది ఓపెన్ చేయాలనుకుంటే ఏం చేయండి అంటే దీన్ని క్లిక్ చేస్తే అడ్వాన్స్ ఆప్షన్స్ మీద క్లిక్ చేస్తే ఈ విండో వస్తుంది. ఓకేనా? ఈ విండోలో వచ్చేసి మనకు ఇక్కడ ప్రజెంట్ ఏమని చూపెడుతుందంటే పేరాగ్రాఫ్ గ్రూప్ యొక్క నేమ్ వచ్చింది, టైటిల్ బార్ వచ్చింది. తర్వాత ఇక్కడ ఏమని చూపెడుతుందంటే ఇండెంట్స్ అండ్ స్పేసింగ్ అని చూపెడుతుంది. దాని ఇక్కడ అలైన్మెంట్ అనేది ఎటు సైడ్లో ఉండాలి, లెఫ్ట్ అలైన్మెంటా, సెంటర్ అలైన్మెంటా, రైట్ అలైన్మెంటా, జస్టిఫై అనేది. ఇక్కడ నాకు లెఫ్ట్ అంటే టెక్స్ట్ అనేది లెఫ్ట్కి ఉండడం కోసం, సెంటర్ అంటే సెంటర్కి వస్తుంది, రైట్ అంటే రైట్ సైడ్కి వస్తుంది. జస్టిఫై అంటే ఏమనుకున్నాం, అన్ని లైన్స్ అనేది ఈక్వల్గా ఎండ్ కావాలనుకుంటే జస్టిఫై ద్వారా యూజ్ చేస్తాం. ఇలా ఇక్కడ నాకు ఏంటి అలైన్మెంట్ లోపల చూజ్ చేస్తాం. ఇవన్నీ ఏం యూజ్ చేస్తాం, అలైన్మెంట్ లోపల యూజ్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ అవుట్లైన్ లెవెల్ అనేది ఇక్కడ అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇండెంటేషన్ అంటున్నాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే ఇండెంటేషన్ అన్నాం. మరి ఈ ఇండెంటేషన్ అనేది ఎక్కడ యూజ్ చేస్తారంటే మనం ఆల్రెడీ ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం, కానీ మళ్ళీ ఇక్కడ నేను మళ్ళీ సపరేట్గా డివైడ్ చేసి చెప్తున్నాను. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఇండెంటేషన్ అనేది దేనికోసం యూజ్ చేస్తామంటే ఒక లెటర్ రాసేటప్పుడు ఏంటి, ఏదైనా ఒక లెటర్ రాసేటప్పుడు నాకు ఇండెంటేషన్ రూల్స్ ప్రకారం రాసుకుంటూ రావాలి. అంటే ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను ఒకటి లెటర్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను అనుకోండి, 2 అనేది అది ఇచ్చేసాను. ఓకే, 2 వచ్చేసి సంథింగ్ వచ్చేసి ఇలా ఇచ్చేస్తున్నాను. ఇక్కడ నాకు 2 అడ్రస్ అనేది ఏది కావాలో అది మెన్షన్ చేసుకోవచ్చు, దాన్ని నేను ఎంటీగా వదిలేస్తాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తానంటే సబ్జెక్ట్ అనేది రాస్తున్నాను. సబ్జెక్ట్ వచ్చేసి లైక్ వచ్చేసి విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ అని రాస్తున్నాను, 2022 అని రాస్తున్నాను. ఓకేనా? కింద ఏదైనా ఒక మెసేజ్ రావాలి కాబట్టి నేను ఏం చేస్తాను, ర్యాన్ అని చేస్తున్నాను. ర్యాన్ అని ఇచ్చేసి ఒక పేరాగ్రాఫ్ కావాలంటే 1 అని ఇస్తే ఒక పేరాగ్రాఫ్ మ్యాటర్ వస్తుంది. ఇప్పుడు ఒక పేరాగ్రాఫ్ మ్యాటర్ వచ్చింది. కింద వచ్చేసి ఏంటి రిగార్డ్స్ ఆర్ థ్యాంకింగ్ అనేది మెన్షన్ చేసుకుంటాం. రిగార్డ్స్ ఎవరు పంపిస్తున్నారో వాళ్ళ నేమ్ ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు నాకు ఈ లెటర్ ఇట్లా ఒక శాంపుల్గా డిజైన్ చేసుకున్నాం. ఈ లెటర్ శాంపిల్ లోపల నాకు ఏం చేస్తానంటే ఈ టెక్స్ట్ని మనకేంటి సబ్జెక్ట్ బాడీ అనేది సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసిన తర్వాత నాకు ఏంటి ఈ ఫాంట్ కలర్ అనేది బ్లూ కలర్లో ఉంది. బ్లాక్ కావాలనుకుంటే బ్లాక్ పెట్టుకోవచ్చు. మనం ఇక్కడ ఏంటి ఫాంట్ కలర్ వచ్చేసి బ్లాక్ చూజ్ చేస్తే బ్లాక్ అవుతుందా, అంతా సెలెక్ట్ చేసి ఒక్కసారి కావాలన్నా కూడా వేసుకోవచ్చు. బ్లాక్ అని ఇస్తే మొత్తం బ్లాక్ అయిపోతుంది. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే లెఫ్ట్ సైడ్ గ్యాప్ ఇవ్వాలి, యాజ్ వెల్ యాజ్గా రైట్ సైడ్ కూడా గ్యాప్ ఇవ్వాలి. ఏంటి లెఫ్ట్ ఇండెంటేషన్ గ్యాప్ ఇవ్వాలి, యాజ్ వెల్ యాజ్గా రైట్ ఇండెంటేషన్ గ్యాప్ ఇవ్వాలి. ఓకే, సో ఇక్కడ నాకు ఏం చేస్తానంటే లెఫ్ట్ సైడ్ నుంచి గ్యాప్ ఇవ్వడం కోసం సెలెక్ట్ చేసుకోండి. అంటే ఏ పేరాగ్రాఫ్కి గ్యాప్ ఇవ్వాలంటే ఏ పేరాగ్రాఫ్కి ఇండెంటేషన్ ఇవ్వాలో వాటిని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్తున్నామంటే ఇక్కడ ఇండెంటేషన్ అనేది ఇక్కడ పాసిబిలిటీ వచ్చేసి ఏంటంటే ఓన్లీ లెఫ్ట్ ఇండెంటేషన్ మాత్రమే ఇవ్వగలుగుతాం. ఇక్కడ నేను జూమ్ ఇన్ చేసి చూపెడుతున్నా మీకు. ఇక్కడ నాకేంటి పేరాగ్రాఫ్ హోమ్ ట్యాబ్లో వచ్చేసి పేరాగ్రాఫ్ గ్రూప్ లోపల ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, ఇంక్రీజ్ ఇండెంట్ అని డిక్రీజ్ ఇండెంట్ అని 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకు ఇక్కడ ఇంక్రీజ్ ఇండెంట్ అన్నప్పుడు ఏం జరుగుతుందంటే లెఫ్ట్ సైడ్ నుంచి గ్యాప్ ఇవ్వడం, ఏంటి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి గ్యాప్ ఇవ్వడం. ఇప్పుడు టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని ఇంక్రీజ్ ఇండెంట్ అని క్లిక్ చేస్తున్నాను. ఏం జరుగుతుంది, లెఫ్ట్ సైడ్ నుంచి గ్యాప్ వస్తుందా, నేను డిక్రీజ్ ఇండెంట్ అంటున్నాను. మళ్ళీ ఏంటి సేమ్ రిమూవ్ అయిపోతుందా, అంటే ఇక్కడ నాకు ఏంటి లెఫ్ట్ ఇండెంటేషన్ ఇవ్వచ్చు, లేకపోతే రైట్ ఇండెంటేషన్ ఇవ్వచ్చు. ఇదే ఆప్షన్ నేను అడ్వాన్స్ ఆప్షన్లోకి వెళ్ళి చేస్తే ఏ విధంగా ఉంటుంది అన్నట్టు. ఇదైతే నాకు ఓన్లీ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ఇవ్వగలుగుతున్నాను. అదే నాకు రైట్ సైడ్ టెక్స్ట్కి ఇవ్వగలుగుతున్నాను ఏమన్నా, ఇవ్వట్లే కదా. ఇప్పుడు నాకు ఏంటి ఇదే అడ్వాన్స్ ఆప్షన్స్ ద్వారా ఇట్లా యూజ్ చేయాలని. ఇప్పుడు అలైన్మెంట్ ఎట్ సైడ్ ఉంది, లెఫ్ట్ అలైన్మెంట్ ఉంది. ఈక్వల్గా ఎండ్ అయిన లైన్స్ ఏమన్నా ఈక్వల్గా ఎండ్ కావాలంటే ఇక్కడ అలైన్మెంట్ స్టైల్ లోపల జస్టిఫై అని సెలెక్ట్ చేస్తున్నాను. జస్టిఫై సెలెక్ట్ చేసి ఒకసారి ఓకే అంటున్నాను. ఏం జరిగింది, అన్ని లైన్స్ అనేది ఈక్వల్గా అయినాయి కదా. నేను లెఫ్ట్ సైడ్ ఇండెంటేషన్ ఇవ్వాలి, అది వెల్ రైట్ సైడ్ కూడా గ్యాప్ ఇవ్వాలనుకున్నాను. లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి గ్యాప్ ఇవ్వాలనుకున్నప్పుడు ఏం చేస్తానంటే అడ్వాన్స్ ఆప్షన్స్ అనేది ఓపెన్ చేయండి. అడ్వాన్స్ ఆప్షన్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఇండెంటేషన్ వచ్చేసి లెఫ్ట్ ఇండెంటేషన్ వచ్చేసి ఎంత గ్యాప్ రావాలి. ఇక్కడ నాకు ఏంటి 0 నుండి స్టార్ట్ అయింది, 0.1 2 ఇట్లా 0.5 1 నెక్స్ట్ ఏంటి 1.1 1.2 ఇట్లా స్కేలింగ్ అనేది ఉంది కదా పైన, దాన్ని బట్టి డిసైడ్ చేస్తున్నాం. ఇప్పుడు నాకు ఏంటి లెఫ్ట్ సైడ్ నుంచి సపోజ్ 0.5 స్పేస్ అనేది రావాలనుకోండి.
ఏంటి లెఫ్ట్ సైడ్ నుంచి 0.5 స్పేస్ రావాలి. ఇది లెఫ్ట్ సైడ్ నుంచి ఇంక్రీజ్ ఇండెంట్ అని చేస్తున్నాం కదా, అలా చేయడం ద్వారా ఓకే ఇస్తున్నాను. ఏం జరిగింది చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి గ్యాప్ అనేది వచ్చిందా. నేను ఇంకా ఇంక్రీజ్ చేసుకోవాలి, 1 అనేది రావాలి. వచ్చిందా. లెఫ్ట్ ఇండెంటేషన్ ఇస్తున్నాను యాజ్ వెల్ యాజ్గా రైట్ ఇండెంటేషన్. ఓన్లీ లెఫ్ట్ మాత్రమే ఇచ్చాను. నాకు రైట్ సైడ్ కూడా గ్యాప్ రావాలనుకోండి. ఇప్పుడు లెటర్ రాసేటప్పుడు లెఫ్ట్ సైడ్ మాత్రమే కాకుండా రైట్ సైడ్ కూడా గ్యాప్ ఇస్తారు కదా. రైట్ సైడ్ కూడా గ్యాప్ ఇవ్వాలనుకుంటే మళ్ళీ ఏం చేయండి, దీని అడ్వాన్స్ ఆప్షన్స్ ఓపెన్ చేసి రైట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ రైట్ అని ఇచ్చేసి నాకేంటి రైట్ సైడ్ నుంచి ఇట్లా గ్యాప్ రావాలి. ఎంత రావాలని చూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 1 అని ఇస్తున్నాను. రైట్ వచ్చేసి ఏం చేస్తున్నాను, 1 అని ఇచ్చేసాను. దెన్ ఓకే ఇచ్చాను. రైట్ సైడ్ నుంచి కూడా గ్యాప్ వచ్చిందా, లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చింది యాజ్ వెల్ యాజ్గా రైట్ సైడ్ నుంచి వచ్చింది. అంటే ఇక్కడ నాకేంటి, ఇక్కడ మాత్రం ఏంటంటే త్రూ పేరాగ్రాఫ్ గ్రూప్ ద్వారా ఇక్కడ నుంచి అయితే ఏం చేయగలుగుతున్నాం అంటే ఓన్లీ లెఫ్ట్ నుంచి రైట్కి మాత్రమే ఇవ్వగలుగుతున్నాం. ఓన్లీ లెఫ్ట్ నుంచి రైట్కి మాత్రమే ఇవ్వగలుగుతున్నాం. అలా కాకుండా నాకేంటి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండింటిని ఇవ్వాలనుకుంటే దేని ద్వారా యూజ్ చేసుకోవచ్చు, అడ్వాన్స్ ఆప్షన్స్ ద్వారా ఇస్తాం. ఇప్పుడు మళ్ళీ తీసేయాలనుకోండి, అడ్వాన్స్ ఆప్షన్స్లోకి వెళ్ళి తీసేయాలనుకుంటే ఇక్కడికి వచ్చేసి ఇదే ఉంది కదా, ఇండెంటేషన్ అనే కేటగిరీ ఉంది కదా, ఈ ఇండెంటేషన్ కేటగిరీ లోపల 0.5 పెట్టేస్తున్నాను. రైట్ వచ్చేసి 0.5 పెట్టేస్తున్నాను. మరి చేంజ్ అవుతుందా లేదో చూద్దాం. ఓకే ఇచ్చే ముందు జూమ్ అవుట్ చేసి చూపెడుతున్నాను. ఇప్పుడు ఓకే ఇస్తున్నాను. లెఫ్ట్ 0.5 వచ్చింది, రైట్ 0.5 వచ్చింది. అలా ఇక్కడ నాకు దేని పర్పస్ లోపల యూజ్ చేస్తాను, ఒక లెటర్ రాసేటప్పుడు రూల్ ప్రకారం గ్యాప్ ఇవ్వాలి. అంటే లెఫ్ట్ సైడ్ నుంచి గ్యాప్ ఇవ్వాలి యాజ్ వెల్ యాజ్ రైట్ సైడ్ నుంచి గ్యాప్ ఇవ్వడం కోసం లెఫ్ట్ ఇండెంటేషన్ రైట్ ఇండెంటేషన్ అనేది ఇస్తాం. లెఫ్ట్ ఇండెంటేషన్ రైట్ ఇండెంటేషన్ అనేది ఇస్తాం. ఇది దాని పర్పస్ లోపల యూజ్ చేసేది. దేని పర్పస్ వచ్చేసి లెఫ్ట్ ఇండెంటేషన్ రైట్ ఇండెంటేషన్. దాని పక్కన ఇంకొకటి ఏముందంటే స్పెషల్ అని ఉంది. నెక్స్ట్ ఆప్షన్ ఏముంది, స్పెషల్ అని ఉంది. ఈ స్పెషల్ నథింగ్ బట్ ఏంటంటే ఒక పేరాగ్రాఫ్ స్టార్ట్ చేసేటప్పుడు స్టార్టింగ్ లెటర్ అనేది కొద్దిగా గ్యాప్ వచ్చి రావాలి. ఇప్పుడు నాకేంటి, ఈ మొత్తం పేరాగ్రాఫ్ మొత్తం గ్యాప్ వచ్చింది, లెఫ్ట్ సైడ్ వచ్చింది లేదా రైట్ సైడ్ కూడా వచ్చింది. అంటే మనం చూజ్ చేస్తేనే ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఓన్లీ ఫస్ట్ లైన్ మాత్రమే కొద్దిగా గ్యాప్ రావాలనుకో. ఏంటి, ఒక పేరాగ్రాఫ్లో కూడా ఫస్ట్ లైన్ మాత్రమే. ఇప్పుడు సపోజ్ ఈ మ్యాటర్ తీసేస్తాను మీకు డిఫరెన్స్ తెలవడం కోసం. మరి జస్ట్ ఈ మ్యాటర్ తీసేసి దీనికి మాత్రమే డిఫరెన్స్ చూపెడుతున్నాను. సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పేరాగ్రాఫ్ గ్రూప్ ఓపెన్ చేసి ఇక్కడ ఏం చేస్తానంటే లెఫ్ట్ ఇండెంటేషన్ ఎంత ఉంది నాకు 0.5, రైట్ ఇండెంటేషన్ 0.5. దీనిలో నేను ఏం చేస్తాను అంటే ఓన్లీ ఫస్ట్ లైన్ మాత్రమే. అంటే ఇక్కడ నాకేంటి ఈ పేరాగ్రాఫ్లో కూడా ఫస్ట్ లైన్ మాత్రమే కొద్దిగా గ్యాప్ ఇచ్చి స్టార్ట్ చేయాలి లెటర్ రూల్ ప్రకారం. దెన్ ఫస్ట్ లైన్ అని చూజ్ చేశాను. ఇక్కడ ఎంత ఫస్ట్ లైన్ అని ఇచ్చిన తర్వాత ఎంత గ్యాప్ రావాలని, ఫస్ట్ లైన్ కూడా ఎంత గ్యాప్ రావాలని ఇప్పుడు చూద్దాం. నేను ఓకే ఇస్తే ఏం జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ లైన్ మాత్రమే గ్యాప్ వచ్చింది ఇక్కడ. ఏది మన లెటర్ రూల్ ప్రకారం అట్లే రాస్తాం కదా. అంటే నాకేంటి ఇలా గ్యాప్ ఇస్తాం, ఇండెంటేషన్ ఇస్తాం యాజ్ వెల్ యాజ్గా నాకేంటి ఫస్ట్ లైన్ లోపల ఫస్ట్ లైన్ మాత్రమే గ్యాప్ రావాలనుకుంటే దేని ద్వారా యూజ్ చేసుకోవచ్చు, ఇండెంటేషన్లోనే ఏ కేటగిరీ, ఇక్కడ స్పెషల్ అనే కేటగిరీ లోపల ఇస్తాం. మరి ఇది ఇంకా ఇంక్రీజ్ చేసుకోవాలనుకోండి, ఇలా ఇంక్రీజ్ చేస్తున్నాను. 1 అని ఇచ్చాను, ఓకే ఇచ్చాను. 1 అంత గ్యాప్ వచ్చిందా. మరి ఇది కిందికి ఎందుకు వచ్చింది మరి, ఇటు మ్యాటర్ పట్టినప్పుడు కిందికే వస్తుంది కదా. అలా ఇక్కడ నాకు ఏంటి ఇండెంటేషన్లో వచ్చేసి ఏంటి స్పెషల్ అని ఉంది. సపోజ్ డిక్రీజ్ చేస్తున్నాను, ఓకే ఇస్తున్నాను. వస్తుందా. ఇది దేన్ని ఏమైనా కాల్ చేస్తాం, ఇండెంటేషన్ వచ్చేసి ఏమైనా కాల్ చేస్తాం. ఏంటి స్పెషల్లో వచ్చేసి నాకేంటి ఫస్ట్ లైన్ మాత్రమే గ్యాప్ ఇవ్వాలా, లేకపోతే నెక్స్ట్ హ్యాంగింగ్ అని ఉంది, హ్యాంగింగ్ అని యూజ్ చేసి ఓకే అని ఇస్తాను. ఇప్పుడు ఏం జరిగింది, ఫస్ట్ లైన్ మాత్రమే ముందటికి వచ్చింది, మిగతా లైన్స్ అన్నీ ఏంటి వెనుకకి వెళ్ళిపోయినాయి. దాన్ని ఏమని చూజ్ చేస్తామంటే హ్యాంగింగ్ అని యూజ్ చేస్తాం. ఇలా మనకేంటి ఏ టైప్ ఆఫ్లో కావాలనుకుంటే ఆ టైప్ చూజ్ చేసుకోవచ్చు. ఏది ఫస్ట్ లైనా లేకపోతే హ్యాంగింగ్గా కావాలనుకుంటే. ఇది నన్ను తీసి పెట్టేశాను అనుకోండి, మళ్ళీ సేమ్ లైన్స్ ఈక్వల్గా అయిపోయినాయి. అంటే మనకి ఏంటి లెటర్ అనేది ఒకటే టైప్లో ఉండదు కదా. ఫార్మల్ లెటర్ ఉంటుంది, ఇన్ఫార్మల్ లెటర్ ఉంటుంది, లేకపోతే నాకేంటి అఫీషియల్ లెటర్స్లో మనకేంటి సర్క్యులర్స్ ఉంటాయి, లేకపోతే మనకేంటి జీవోస్ ఉంటాయి. అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జీవోస్ ఉంటాయి కదా. మనకు వచ్చిన దాన్ని నేను ఏం చేసుకోవాలి, ఆ ఫార్మాట్ ప్రకారం టైప్ చేసుకోగలగాలి. అలా సెటప్ చేసుకోవడం కోసం మనకి ఏం చేస్తున్నాం, పేరాగ్రాఫ్ గ్రూప్ లోపల
ఇది యూజ్ చేస్తున్నాం, ఇండెంటేషన్ అని యూజ్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మిర్రర్ ఇండెంట్స్ అని అన్నారు. నెక్స్ట్ ఆప్షన్లో ఉంది మిర్రర్ ఇండెంట్స్ అన్నారు. మరి ఈ మిర్రర్ ఇండెంట్స్ అనేది ఎక్కడ యూజ్ చేస్తామంటే రెండు పేజెస్ ఉన్నప్పుడు వాటి మధ్యలో కంపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు మిర్రర్ ఇండెంట్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, దీనికోసం నేను ఏం చేస్తాను అంటే మొత్తం ఒక మ్యాటర్ అనేది సెలెక్ట్ చేస్తాను. ఈ మ్యాటర్ తీసేసాను, నేను కొన్ని పేరాగ్రాఫ్ మ్యాటర్స్ అనేది ఎంటర్ చేస్తున్నాను. లైక్ ర్యాండ్ అని ఇచ్చేసి 100 అనేది ఇస్తున్నాను. 100 ఇస్తే సంథింగ్ పేజెస్ మ్యాటర్ వస్తుంది. ఈక్వల్స్ టు ర్యాండ్ ఓపెన్ పారెన్సిస్ 100 క్లోజ్ పారెన్సిస్ ఇస్తే ఏం జరిగింది, డిఫాల్ట్గా నాకు కొన్ని పేరాగ్రాఫ్స్ అనేవి వచ్చాయి. దీని లోపల ఎన్ని పేజెస్ లోపల వచ్చిందంటే ఇక్కడ చూపెడుతుందా పేరాగ్రాఫ్ ఎన్ని వచ్చినాయి అనేది, అంటే పేజెస్ ఎన్ని వచ్చినాయి అని చూపెడుతుందా, 15 వచ్చినాయి. ఎన్ని వర్డ్స్ ఉన్నాయో చూపెడుతుంది. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, మిర్రర్ ఇండెంట్స్ అన్నాం. ఏంటి మిర్రర్ ఇండెంట్స్ అన్నాం. ఇప్పుడు సపోజ్ ఒక పేజ్ ఉందనుకోండి, ఈ పేజ్ లోపల మ్యాటర్, ఈ పేజ్ లోపల మ్యాటర్ని నేను ఇండెంట్స్ అనేది సెట్ చేసుకోవాలనుకున్నప్పుడు దేని ద్వారా యూజ్ చేసుకోవచ్చు అంటే మిర్రర్ ఇండెంట్స్ ద్వారా చేసుకోవచ్చు. వెయిట్ పర్పస్లో చేస్తాం, మిర్రర్ ఇండెంట్స్ ద్వారా చేస్తాం. సపోజ్ ఇక్కడ ఏం చేద్దామంటే మిర్రర్ ఇండెంట్స్ లెక్క చేయాలంటే నాకు ఉన్న పేజెస్ని జూమ్ అవుట్ చేస్తాను. జూమ్ అవుట్ చేయాలంటే షార్ట్కట్కి ఏమనుకున్నాం, కంట్రోల్ ప్లస్ స్క్రోల్ డౌన్. కంట్రోల్ ప్లస్ స్క్రోల్ డౌన్ అంటే ఇలా జూమ్ అవుతుందా, ఎన్ని పేజెస్ ఉంటే అన్ని జూమ్ అవుట్ అయినాయి. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, 2 పేజెస్ అయినా కావచ్చు, ఒక 5 పేజెస్ అయినా కావచ్చు, 6 పేజెస్ అయినా కావచ్చు. ఒకటి నేను ఏం చేస్తాను అంటే కంపేర్ చేయడం కోసం 2 పేజెస్ మ్యాటర్ తీసుకున్నాను. 2 పేజెస్ కన్వర్ట్ అట్టి ఇట్లా జూమ్ అవుట్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఈ పేజ్ లోపల ఒక పేరాగ్రాఫ్ సెలెక్ట్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ పేజ్ లోపల పేరాగ్రాఫ్ సెలెక్ట్ చేస్తున్నాను. ఏం జరుగుతుంది, ఇది సెలెక్ట్ చేస్తే ఇది వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు నాకు 2 సెలెక్ట్ కావాలి, ఎట్ ఏ టైం 2 సెలెక్ట్ కావాలన్నప్పుడు ఫస్ట్ పేరాగ్రాఫ్లో సెలెక్ట్ చేస్తున్నాను. అన్ని లైన్స్ ఈక్వల్ కావాలంటే ఏం చేయాలనుకున్నాం, జస్టిఫైకి షార్ట్కట్కి కంట్రోల్ ప్లస్ జే అంటాం. ఓకే, జేసి ఇక్కడ ప్రెస్ చేసినా పర్లేదు, కంట్రోల్ ప్లస్ జే అని ప్రెస్ చేసినా పర్లేదు. దాన్ని ఇక్కడ కూడా దీన్ని కూడా జస్టిఫై చేస్తాను, దేన్ని అప్లై చేయాలనుకున్నా దాన్ని కూడా జస్టిఫై చేస్తున్నాను, అంటే తెలవడం కోసం. ఓకే, దాని ఇప్పుడు నాకు ఇదొక పేజ్లో ఉంది మ్యాటర్, ఇదొక పేజ్లో ఉంది. వీటికి రెండింటికి మిర్రర్ ఇండెంట్స్ అనేది సెట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, దీనికోసం ఏం చేయండి, ఫస్ట్ పేరాగ్రాఫ్ సెలెక్ట్ చేసుకోండి. ఇది ఈ ఫస్ట్ పేజ్ లోపల ఫస్ట్ పేరాగ్రాఫ్ సెలెక్ట్ చేసుకోండి, అంటే దేనికి అప్లై చేయాలనుకుంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ ప్రెస్ చేయండి. కీబోర్డ్లో షిఫ్ట్ అనే కీ ప్రెస్ చేసి నెక్స్ట్ పేజ్ లోపల ఉన్న పేరాగ్రాఫ్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఓకే, కంట్రోల్ ప్రెస్ చేసుకోండి, షిఫ్ట్ కాదు కంట్రోల్. అవుతుందా, కంట్రోల్ కీ ప్రెస్ చేసి పట్టుకోండి. ఇట్లా నాకు ఎన్ని పేరాగ్రాఫ్స్ కావాలనుకుంటే అన్ని పేరాగ్రాఫ్స్ కంట్రోల్ కీ ప్రెస్ చేసి పట్టుకోండి. ఇప్పుడు నాకు మిర్రర్ అంటే ఏంటి ఏమనుకున్నాం, దీనికి సెటప్ దీనికి సెటప్ అనేది సెట్ చేసేదాన్ని మిర్రర్ ఇండెంట్స్ అంటాం. ఇప్పుడు నాకు ఇలా 2 సెలెక్ట్ చేసుకున్న తర్వాత పేరాగ్రాఫ్ గ్రూప్లోకి వెళ్ళండి. వెళ్ళేసిన తర్వాత ఇక్కడ ఏం టిక్ చేయండి అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇండెంటేషన్ లోపల ఏం చూపెడుతుంది, లెఫ్ట్ రైట్ చూపెడుతుంది. నేను మిర్రర్ ఇండెంట్స్ అని క్లిక్ చేశాను, ఏమని చూపెడుతుంది, ఇన్సైడ్ అవుట్ సైడ్ అన్నాం. ఇన్సైడ్ అవుట్ సైడ్ నథింగ్ బట్ ఏంటంటే ఒక బుక్ ఉందనుకోండి, ఈ రెండింటి పేజెస్లకు మధ్యలో ఉన్నదాన్ని ఇన్సైడ్ అంటాం. అవుట్ సైడ్ అంటే ఇటు సైడ్ ఉన్నదాన్ని అవుట్ సైడ్ అని కాల్ చేస్తాం. ఇలా నాకు ఇలా సెట్ చేసుకోవాలి, అంటే ఇన్సైడ్ గ్యాప్ ఇవ్వాలి లేకపోతే అవుట్ సైడ్ ఇండెంటేషన్ ఇవ్వాలనుకుంటే ఇప్పుడు నాకు ఇక్కడ ఏం చూస్ చేస్తానంటే ఈ పేజ్కి మధ్యలో ఉన్నదాన్ని ఇన్సైడ్ అన్నాం, ఇటు వచ్చేదాన్ని ఏమంటున్నాం అవుట్ సైడ్ అన్నాం. ఇప్పుడు నాకు ఇన్సైడ్ అనేది సెట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఏమి ఇస్తానంటే ఇన్సైడ్ వచ్చేసి నాకేంటి గ్యాప్ ఇద్దాం, లైక్ వచ్చేసి 0.5 అని ఇస్తున్నారు. ఓన్లీ ఇన్సైడ్ వచ్చేసి 0.5 అని ఇచ్చేసి ఓకే అని ఇస్తున్నారు. ఓకే అని ఇచ్చాను. ఇప్పుడు ఏం జరిగిందో చూడండి, గ్యాప్ వచ్చిందా. ఇది ఇంకా కొద్దిగా ఇంక్రీజ్ చేద్దాం మనకు డిఫరెన్స్ కనబడడానికి. ఇండెంటేషన్ 1 అని ఇస్తున్నాను. ఓకే, అంటే ఇప్పుడు నాకు ఒక దగ్గర చేంజ్ అయిందా రెండిట్లలో చేంజ్ అయిందా, ఇక్కడ చేంజ్ అయింది యాజ్ వెల్ యాజ్గా దీనిలో చేంజ్ అయింది. ఇది దీనిలో అయితే మనకేంటి ఈ 2 పేజెస్ ఉన్నాయి, ఈ 2 పేజెస్ మధ్యలో జరిగేదాన్ని ఏమంటాం ఇన్సైడ్ అన్నాం. అవుట్ సైడ్ అంటే ఇటు సైడ్ ఉంటే దాన్ని అవుట్ సైడ్ అన్నాం. ఇప్పుడు మనం చేంజ్ చేసింది ఇన్సైడ్ మాత్రమే. అవుట్ సైడ్ అన్నప్పుడు ఇటు అవుట్ సైడ్ కావాలి. చూద్దాం, దీనికోసం మళ్ళీ ఏంటి అడ్వాన్స్ ఆప్షన్స్ ఓపెన్ చేసి దీనిలో ఏం చేంజ్ చేస్తున్నాను, అవుట్ సైడ్ వాల్యూ వచ్చేసి 1 ఇస్తున్నాను. చూద్దాం ఏం జరుగుతుంది, ఇటు సైడ్ వచ్చిన గ్యాప్, ఇటు సైడ్ కూడా గ్యాప్ వచ్చిందా. అలా వచ్చేదాన్ని ఏమంటున్నాం
ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ మార్జిన్స్ అనేది సెటప్ చేసుకోవాలనుకున్నప్పుడు దేని ద్వారా యూజ్ చేసుకోవచ్చు, ఇండెంటేషన్ లోపల మిర్రర్ ఇండెంట్స్ అనేది. మరి మిర్రర్ ఇండెంట్స్ అని తీసేసాను అనుకోండి, ఇప్పుడు మళ్ళీ ఏమొచ్చింది, లెఫ్ట్ రైట్ అనేది. లెఫ్ట్ రైట్ అనేది దేనికంటే ఒక పేజ్కి మాత్రమే. అలా కాకుండా నాకు ఏంటి మిర్రర్ మార్జిన్స్ అనేది, మిర్రర్ ఇండెంటేషన్ అనేది మాత్రమే ఏంటి నెంబర్ ఆఫ్ పేజెస్కి. నెంబర్ ఆఫ్ పేజెస్ లోపల నెంబర్ ఆఫ్ పారాగ్రాఫ్స్ని నేను సెలెక్ట్ చేసుకోవాలంటే ఏంటి కంట్రోల్ క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు నేను. ఓకే, అది దాని యొక్క పర్పస్ వచ్చేసి, ఇండెంటేషన్ యొక్క పర్పస్ వచ్చేసి. ఓకే, ఇది మనకేంటి ఇండెంటేషన్ అని ఆ విధంగా యూజ్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ ఏముందంటే స్పేసింగ్ అని ఉంది. నెక్స్ట్ ఆప్షన్ ఏముంది, స్పేసింగ్ అని ఉంది. స్పేసింగ్ మీన్స్ ఏంటంటే మనకు ఎట్లా ఉండాలి, బిఫోర్ పారాగ్రాఫ్ ఏమి ఉండాలి, ఆఫ్టర్ పారాగ్రాఫ్ ఏమి ఉండాలి, లేకపోతే లైన్స్కి మధ్యలో ఎంత స్పేస్ రావాలి. ఇదే ఆప్షన్ మనకి ఎక్కడ వచ్చింది, డైరెక్ట్గా పారాగ్రాఫ్ గ్రూప్ లోపల ఇక్కడ వచ్చింది. ఇది స్పేసింగ్ వచ్చేసి ఎంత స్పేసింగ్ ఇవ్వాలని ఇక్కడ చూజ్ చేసాం. ఇదైతే మాత్రం ఏంటి బిఫోర్ పారాగ్రాఫ్ ఎంత స్పేస్ ఇవ్వాలి, ఆఫ్టర్ పారాగ్రాఫ్స్ ఏమనేది జస్ట్ డిఫాల్ట్గా ఉన్నదాన్ని చూజ్ చేశాను. ఇది కాకుండా నేను మాన్యువల్గా కాకుండా నేనే అంటే చూజ్ చేసుకోవచ్చు. సపోజ్ ఒక పేజ్ మాత్రమే జూమ్ ఇన్ చేశాను. ఇప్పుడు దీన్ని పారాగ్రాఫ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఎన్ని పారాగ్రాఫ్ సెలెక్ట్ చేశాను, 3 పారాగ్రాఫ్ సెలెక్ట్ చేశాను. ఈ 3 పారాగ్రాఫ్స్ లోపల మనకి పారాగ్రాఫ్ ముందట స్పేస్ ఉంది, తర్వాత స్పేస్ ఉంది, ఇట్లా ఉంది కదా. ఇప్పుడు వీటిని నేను సెట్ చేయాలనుకున్నాను. పారాగ్రాఫ్లోకి వెళ్ళేసి ఇక్కడ ఏంటి బిఫోర్ స్పేసింగ్ అని ఉంది, ఆఫ్టర్ స్పేసింగ్ ఉంది. ఆఫ్టర్ స్పేసింగ్ ఎంత ఉంది, 8 ఉంది. నేను దీన్ని 0 చేస్తున్నాను. 0 చేసి ఓకే ఇస్తున్నాను. అంటే ఇక్కడ పారాగ్రాఫ్ వచ్చిన తర్వాత స్పేస్ వచ్చింది, ఏమన్నా కంప్లీట్ అయిన తర్వాత రాలే కదా. ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ కంప్లీట్ అయ్యాక ఏమైనా గ్యాప్ వచ్చిందా, ఎందుకంటే 0 పెట్టాం కాబట్టి. ఇప్పుడు సపోజ్ దీనిలోనే ఏం చేస్తున్నానంటే స్పేసింగ్ వచ్చేసి బిఫోర్ పెడుతున్నాను. అంటే పారాగ్రాఫ్ ముందట, ప్రతి పారాగ్రాఫ్ ముందట స్పేస్ రావాలి. ఇప్పుడు నాకేంటి ఈ పారాగ్రాఫ్ ముందట స్పేస్ లేదు కదా, చూద్దాం. ఇప్పుడు నాకు పారాగ్రాఫ్ ముందట స్పేస్ రావాలంటే ఇప్పుడు బిఫోర్ పారాగ్రాఫ్ని చూజ్ చేసి ఓకే అని ఇస్తున్నాను. వచ్చింది ఏమన్నా, కొద్దిగా గ్యాప్ వచ్చింది, 0.5 పెట్టాం కదా. సపోజ్ 1 పెడదాం. కొద్దిగా వచ్చింది. ఇప్పుడు వచ్చిందా, అంటే ఇక్కడ పారాగ్రాఫ్ ముందర స్పేస్ వచ్చింది, ఈ పారాగ్రాఫ్ ముందర స్పేస్ వచ్చింది, ఈ పారాగ్రాఫ్ ముందర స్పేస్ వచ్చింది. పారాగ్రాఫ్ తర్వాత స్పేస్ ఏమైనా వచ్చిందా, రాలే కదా. అంటే ఇక్కడ నాకేంటి ఇక్కడ నుంచి అయితే ఏం చేయొచ్చు అంటే ఇక్కడ కూడా స్పేస్ ఇవ్వచ్చు. ఏంటి బిఫోర్ పారాగ్రాఫ్, ఆఫ్టర్ పారాగ్రాఫ్ అనేది. ఇదేంటి కొద్దిగా మాత్రమే వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఉన్న పారాగ్రాఫ్ స్పేస్ని రిమూవ్ చేయాలంటే ఇక్కడ చూజ్ చేసుకొని రిమూవ్ బిఫోర్ పారాగ్రాఫ్ అని స్పేస్ అంటాను. ఇప్పుడు రిమూవ్ అయిపోయిందా, పారాగ్రాఫ్ ఉన్న స్పేస్ అంతా రిమూవ్ అయిపోయిందా. ఇది మళ్ళీ యాడ్ చేశాను అనుకోండి, ఇక్కడ నుంచి యాడ్ చేశాను అనుకోండి, యాడ్ స్పేస్ బిఫోర్ పారాగ్రాఫ్ అన్నాను. ఇక్కడ స్పేస్ వచ్చింది, ఎంత వచ్చిందో చూద్దాం, 12 వచ్చింది. అంటే ఇక్కడ నాకు ఏంటి డిఫాల్ట్గా 12 వస్తుంది. నేను అంతకంటే ఎక్కువ చేయలేను, తక్కువ చేయలేను. దేని ద్వారా అయితే ఇక్కడ నుంచి చూజ్ చేసినంటే. అది కాకుండా నాకు ఏంటి అడ్వాన్స్ ఆప్షన్స్లోకి వెళ్ళేసి నాకు ఎంత కావాలని నేను చూజ్ చేసుకోవచ్చు. అడ్వాన్స్ ఆప్షన్స్కి వెళ్ళేసి ఎంత కావాలంటే అంత చూజ్ చేసుకోవచ్చు. చూజ్ చేసుకొని ఓకే అని చేయండి, వస్తుందా. అదే రిమూవ్ చేయాలనుకుంటే ఇక్కడ రిమూవ్ చేసేయచ్చు. లేదు అడ్వాన్సెస్లోకి వెళ్ళి రిమూవ్ చేయాలనుకుంటే ఇక్కడ 0 పెట్టేస్తే రిమూవ్ అయిపోతుంది. ఇది బిఫోర్ పారాగ్రాఫ్ స్పేస్ ఇవ్వడం, తర్వాత నెక్స్ట్ ఇది వచ్చేసి ఆఫ్టర్ పారాగ్రాఫ్ స్పేస్ ఇవ్వడం. ఇక్కడ నాకు సపోజ్ ఆఫ్టర్ పారాగ్రాఫ్ స్పేస్ ఇస్తున్నాను, 15 ఇస్తున్నాను. ముందట వచ్చింది ఏమన్నా, పారాగ్రాఫ్ తర్వాత స్పేస్ వచ్చింది, ఈ పారాగ్రాఫ్ తర్వాత స్పేస్ వచ్చింది, ఈ పారాగ్రాఫ్ తర్వాత స్పేస్ వచ్చింది. ఇవి రెండు ఇస్తే ఏం జరుగుతుంది, ముందట వస్తుంటుంది యాజ్ వెల్ యాజ్గా వెనక కూడా వస్తుంది. ఓకే ఇచ్చేస్తాం. బిఫోర్ వచ్చిందా, అంటే ఇక్కడ ఏంటి పారాగ్రాఫ్ ముందట స్పేస్ ఇవ్వాలా, ఆఫ్టర్ తర్వాత స్పేస్ ఇవ్వాలా అనేది చూజ్ చేసుకోవడం కోసం. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే లైన్ స్పేసింగ్ అని ఉంది. ఎంత లైన్ స్పేసింగ్ రావాలి, లైన్స్కి మధ్యలో ఎంత గ్యాప్ రావాలి, సింగిల్ లైన్ స్పేసా, దగ్గరికి వచ్చినాయి లైన్స్. సపోజ్ ఈ పారాగ్రాఫ్ లోపల లైన్స్ స్పేసింగ్ అనేది ఇంక్రీజ్ చేయాలనుకున్నాను. 1 పాయింట్ లైన్ స్పేసింగ్, డబుల్ లైన్ స్పేసింగ్, నేను డబుల్ అని యూజ్ చేశాను. ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ లోపల లైన్స్కి మధ్యలో గ్యాప్ పెరిగిందా,
2 లైన్స్ పెట్టే మ్యాటర్ అంతా ఒక దానిలో సెట్ అవుతుందా? అలా ఇక్కడ నాకు ఏం చేస్తాను, లైన్ స్పేసింగ్ అని ఇస్తున్నాను. ఏం ఆప్షన్ ద్వారా? లైన్ స్పేసింగ్. అట్లీస్ట్ అని, లేకపోతే నాకు ఏంటి సింగిల్ అని ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇది దేని కిందకి వస్తుంది? స్పేసింగ్ లోపల లైన్ స్పేసింగ్ అని యూజ్ చేస్తాను. అదే మల్టిపుల్ లైన్ స్పేసింగ్ కావాలనుకుంటే ఇక్కడ చూజ్ చేసుకోవచ్చు. 3 లైన్సా 4 లైన్సా చూజ్ చేసుకోవచ్చు. 4 లైన్ స్పేసింగ్ ఇచ్చాను. ఓకే, ఇలా నేను ఏం చేద్దాం, లైన్ స్పేసింగ్ అనేది ఇచ్చి చూడండి. లేదు సింగిల్ లైన్కే రావాలంటే సింగిల్ లైన్ యూజ్ చేసి ఓకే ఇచ్చేయండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ కింద ఒక ఆప్షన్ ఉంది, డిఫాల్ట్ అనే ఆప్షన్ ఉంది. డిఫాల్ట్ నథింగ్ బట్ ఏంటంటే నాకు ఎప్పుడు ఓపెన్ చేసినా కూడా ఇదే సెటప్ రావాలి. అంటే లెఫ్ట్ ఇండెంటేషన్ 1 రావాలి, రైట్ ఇండెంటేషన్ 1 రావాలి. దెన్ ఇక్కడ వచ్చేసి స్పెషల్ లోపల ఏంటి ఫస్ట్ లైన్ వచ్చేసి 0.5 రావాలి. తర్వాత నెక్స్ట్ ఏంటి పేరాగ్రాఫ్కి స్పేసింగ్ వచ్చేసి బిఫోర్ స్పేసింగ్ 10 రావాలి, ఆఫ్టర్ స్పేసింగ్ 10 రావాలి. అలా నేను ఎవ్రీ టైం సెట్ చేయకుండా ఒక్కసారి సెట్ చేస్తే ఎవ్రీ టైం అవే సెటప్స్ ఉండాలనుకుంటే ఏం ఆప్షన్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు అంటే డిఫాల్ట్ ద్వారా చేస్తాం. దేని ద్వారా చేస్తాం? డిఫాల్ట్ ద్వారా చేస్తాం. ఇది డిఫాల్ట్ సెట్ చేయడం కోసం. ఇప్పుడు సపోజ్ ఇవన్నీ సెట్ చేశాను, ఏది బిఫోర్ స్పేసింగ్ ఆఫ్టర్ స్పేసింగ్ అని ఇచ్చేసి డిఫాల్ట్ అని ఇచ్చేసాను. దెన్ ఓఎస్ అని ఇస్తాను. ఇక్కడ ఏంటి చేంజెస్ ఓకే నార్మల్ టెంప్లెట్కి అప్లై అవుతుంది అంటుంది, ఎస్ అని ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు చూద్దాం, నేను కొత్త డాక్యుమెంట్ తీసుకుందాం. ఆఫీస్ బటన్, న్యూ, క్రియేట్. ఇప్పుడు దీనిలో ర్యాన్ అని ఇచ్చేసి సంథింగ్ మ్యాటర్ ఇస్తున్నాను. దీనికి స్పేసింగ్ ఎంత ఇచ్చేదో చూద్దాం. డిఫాల్ట్గా సెట్ చేసింది ఎంత? బిఫోర్ స్పేసింగ్ 15 ఉంది, ఆఫ్టర్ స్పేసింగ్ 15 ఉంది, లైన్ స్పేసింగ్ వచ్చేసి ఏంటి సింగిల్ ఉంది. సపోజ్ చేంజ్ చేద్దాం, లెఫ్ట్ ఇండెంటేషన్ రైట్ ఇండెంటేషన్ చేంజ్ చేద్దాం. ఇప్పుడు నాకేంటి ఇది 1, రైట్ 1, స్పెషల్ ఫస్ట్ లైన్ 0.5 ఇలా పెట్టేసి డిఫాల్ట్ అని క్లిక్ చేస్తున్నాను. ఎస్ అంటుంది. ఇప్పుడు ఏం జరిగింది, మొత్తానికి అప్లై అయింది కదా. ఇప్పుడు నాకు న్యూ తీసుకుంటున్నాను. న్యూకి షార్ట్ కట్కి ఏంటి Ctrl+N, Ctrl+N అని ఇచ్చేసి ఇప్పుడు పేరాగ్రాఫ్ యాడ్ చేస్తున్నాను, ర్యాడ్ అని ఇచ్చేస్తున్నాను. ఏంటిది ఏమవుతుంది, నాకు ఇండెంటేషన్ యాడ్ అయింది, ఫస్ట్ లైన్ వచ్చేసి ఏంటి స్పెషల్ వచ్చేసి గ్యాప్ వచ్చింది. దాని ఇక్కడ చూద్దాం అడ్వాన్స్ ఆప్షన్స్ లోపల అవే ఉన్నాయి లేదు చూద్దాం. బిఫోర్ స్పేసింగ్ 15 ఉంది, ఆఫ్టర్ స్పేసింగ్ 15 ఉంది, లైన్ స్పేసింగ్ సింగిల్ ఉంది, ఇండెంటేషన్ వచ్చేసి 1 ఉంది, రైట్ ఇండెంటేషన్ 1 ఉంది, స్పెషల్ లోపల ఫస్ట్ లైన్ వచ్చేసి 0.5 ఉంది. అలానే మనకేంటి ప్రతి దానికి అట్లనే అప్లై అవుతుంది ఇక్కడ. అలా రావాలనుకున్నప్పుడు దేని ద్వారా యూజ్ చేస్తాను, డిఫాల్ట్ అని యూజ్ చేస్తాను. అంటే నేను ఓపెన్ చేసిన ప్రతిసారి నేను అలా చూజ్ చేయని అవసరం లేదు. చూజ్ చేయకుండా ఒకసారి సెట్ చేసుకుంటే ఎవ్రీ టైం అలానే జరిగేదాన్ని ఏమంటున్నాం, డిఫాల్ట్ అని యూజ్ చేస్తున్నాం. తర్వాత నెక్స్ట్ మళ్ళీ తీసేయాలనుకుంటే కూడా ఏం చేయండి అంటే, ఇప్పుడు సపోజ్ లెఫ్ట్ 0 పెడుతున్నాను, రైట్ 0 పెడుతున్నాను, స్పెషల్ వచ్చేసి నన్ను అని పెట్టేస్తున్నాను. దెన్ ఇక్కడ మిర్రర్ బిఫోర్ స్పేసింగ్ వచ్చేసి 0 పెడుతున్నాను, ఆఫ్టర్ స్పేసింగ్ కూడా 0 పెట్టేసి ఇక్కడ డిఫాల్ట్ అని క్లిక్ చేస్తున్నాను. అంటే మళ్ళీ సేమ్ పొజిషన్కి రావడానికి ఎస్ అని ఇచ్చేయండి. మళ్ళీ వచ్చింది యాజ్ యూజువల్గా. ఓకేనా, ఇది దాని పర్పస్లో యూజ్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ పర్పస్ వచ్చేసి ఏంటంటే, దీనిలోనే పేరాగ్రాఫ్లోనే ఇంకొక ఆప్షన్ వచ్చేసి ఏంటంటే ట్యాబ్స్ అనే ఆప్షన్ ఉంది. దీనిలో ఇంకొక ఆప్షన్ ఏంటంటే ట్యాబ్స్ అని ఉంది, కింద ఉంది చూడండి ట్యాబ్స్ అనేది. ఇప్పుడు నాకు ఈ డాట్స్ ఉంటే ఏమని చెప్పాను, ఇంకొక విండో ఉన్నట్టు, అంటే ఇప్పుడు క్లిక్ చేయగానే ఇంకొక విండో వస్తుంది అన్నట్టు ఇండికేట్ చేయాలన్నప్పుడు ట్యాబ్స్ అనేది యూజ్ చేస్తాను. ఇప్పుడు నాకు ఇక్కడ ఏం చేస్తాను, ట్యాబ్స్ అనేది ఇవ్వాలనుకుంటే ఏం చేద్దామంటే, సపోజ్ ఇక్కడ ట్యాబ్స్ అని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ విండో వచ్చింది, ట్యాబ్స్ అని క్లిక్ చేయగానే ఒక విండో వచ్చింది. ఇక్కడ డిఫాల్ట్ ట్యాబ్ పొజిషన్ ఎంత అట 0.5. మామూలుగా స్పేస్ ప్రెస్ చేస్తాను 0.1 పాయింట్స్ అనేది వస్తుంది, ట్యాబ్ ప్రెస్ చేస్తే ఎన్ని పాయింట్స్ వస్తుంది 0.5 అనేది వస్తుంది. ఇప్పుడు నాకు ఇక్కడ ఏం చేస్తాను అంటే ట్యాబ్ స్టాప్ పొజిషన్ అనేది సెట్ చేస్తున్నాను. ఏం సెట్ చేస్తాం, ట్యాబ్ స్టాప్ పొజిషన్. ఇక్కడ నాకు స్కేల్ అనేది ఉంది కదా పైన, రూలర్ అంటాను నేను. ఓకే, దీనిలో వచ్చేసి ఏంటి ట్యాబ్ స్టాప్ పొజిషన్ అనేది సెట్ చేయాలనుకున్నాను. ఏంటి
ఎక్కడెక్కడ ట్యాప్ స్టాప్ పొజిషన్ అనేది మెన్షన్ చేయాలో ఇక్కడ చూజ్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే 2 మీద ఒక ట్యాప్ స్టాప్ పొజిషన్ ఇవ్వాలనుకున్నాను. 2 అని ఇచ్చేసాను. తర్వాత కింద వచ్చేసి అలైన్మెంట్ అనేది ఎలా ఉండాలి, లెఫ్ట్ ఎలిమెంటా, సెంటర్ ఎలిమెంటా, రైట్ ఎలిమెంటా, డిస్మలా, బార్ అని ఉంది. నేను లెఫ్ట్ ఎలిమెంట్ చూజ్ చేశాను. తర్వాత నెక్స్ట్ లీడర్ స్టైల్ అనేది ఎట్లా ఉండాలి, డాట్ సింబల్స్ ఉండాలా, ఐఫోన్ సింబల్స్ ఉండాలా, అండర్ స్కోర్ సింబల్స్ ఉండాలి. ఇక్కడ నేను ప్రతిదీ యాడ్ చేసి చూస్తున్నాను. డాట్స్ అనేది పెడుతున్నాను. ఏది దేనికి 2 అనే దానికి పాయింట్కి వచ్చేసి ట్యాప్ స్టాప్ పొజిషన్కి 2 ఇచ్చాను. అలైన్మెంట్ వచ్చేసి ఏమి ఇచ్చాను, లెఫ్ట్ ఇచ్చాను. లీడర్ స్టైల్ వచ్చేసి ఏమి ఇచ్చాను, డాట్ సింబల్స్ ఇచ్చాను. సెట్ అని క్లిక్ చేశాను. ఏంటి సెట్ అని ఇచ్చాను. ఇప్పుడు నాకు రూలర్ మీద ఏం రాలే కదా, చూద్దాం మరి. ఓకే అన్న తర్వాత కనబడుతుంది. తర్వాత నెక్స్ట్ 3 మీద ఒక పాయింట్ ఇస్తున్నాను. 3 ఇచ్చాను. దీని అలైన్మెంట్ వచ్చేసి సెంట్రల్ ఎలిమెంట్ అని పెడుతున్నాను. సెంట్రల్ ఎలిమెంట్. లీడర్ స్టైల్ వచ్చేసి హైఫన్ సింబల్స్ పెడుతున్నాను. దెన్ సెట్ అని ఇచ్చాను. నెక్స్ట్ 4 పాయింట్ మీద ఇంకొకటి ఇవ్వాలనుకున్నాను. 4 అని టైప్ చేశాను. అలైన్మెంట్ వచ్చేసి రైట్ అని యూజ్ చేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి లీడర్ స్టైల్ వచ్చేసి అండర్ స్కోర్ అని పెడుతున్నాను. సెట్. ఇప్పుడు ఎన్ని ఇచ్చాం మొత్తం, 4 ఇచ్చాం కదా. ఇప్పుడు రూలర్ మీద అయితే ఏం కనబడట్లేదు కదా. ఇప్పుడు ఓకే ఇచ్చేద్దాం. ఇప్పుడు కనబడుతుంది ఏమన్నా. 2 మీద వచ్చేసి ఎల్ సింబల్ వచ్చింది. 3 మీద వచ్చేసి రివర్స్ టీ సింబల్ వచ్చింది. మన 4 మీద ఎల్ రివర్స్ సింబల్ వచ్చింది. అంటే ఇక్కడ నాకు వచ్చేసి ఏంటి ఇలా వచ్చాయి. ఇప్పుడు మరి ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు నాకు సపోజ్ ఇక్కడ మ్యాటర్ టైప్ చేస్తున్నాను. ఇది ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో యూజ్ చేసుకోవచ్చు అంటే, సపోజ్ ఒక క్వశ్చన్ పేపర్ ఉందనుకోండి. క్వశ్చన్ పేపర్ లోపల ఫిల్లింగ్ ద బ్లాంక్స్ అనేది చేస్తాం కదా. ఫిల్లింగ్ ద బ్లాంక్స్ అంటే మనకేంటి క్వశ్చన్ ఇచ్చేసి దాని లోపల ఏ మ్యాటర్ కావాలో ఫిల్అప్ చేస్తాం. ఇప్పుడు నాకు ఫిల్లింగ్ ద బ్లాంక్స్ చేసేటప్పుడు ఏం చేస్తాం, మ్యాటర్ ఇచ్చిన తర్వాత డాట్స్ అనేది టైప్ చేయాలి. మనం డాట్స్ అనేది రావాలంటే డాట్స్ ప్రెస్ చేస్తే వస్తుంది. ఒక డాట్ ఒకసారి ప్రెస్ చేస్తే ఒకటే వస్తుంది. ఇప్పుడు నాకు కాకుండా ఇప్పుడు ఇలా రాస్తున్నాను అనుకోండి. 1 అని ఇచ్చాను. 1 అని ఇచ్చేసి మౌస్ ఈజ్ ఏ అని ఇచ్చేసి ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను. ట్యాప్ ప్రెస్ చేసినప్పుడు నాకు ఏం రావాలి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డాట్ సింబల్స్ రావాలి. జస్ట్ ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను. అంటే నేనేంటి ఎవ్రీ టైం నేనేంటి డాట్ సింబల్స్ ప్రెస్ చేయకుండా నేను ఏం చేశాను, 0 నుంచి అప్ టు 2 వరకు ఏంటిదట డాట్ సింబల్స్ రావాలి. ఇప్పుడు సపోజ్ ఎంటర్ కొట్టాను, ఆ క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ రాస్తున్నాను. లేక కీబోర్డ్ ఈజ్ ఏ అని వచ్చేసి ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను. ఏమొచ్చింది అంటే నాకు ఎక్కడ వరకు కావాలనుకుంటాం, అంటే తక్కువ మ్యాటర్ అయినా ఉండండి. స్టార్టింగ్ నుంచి ఎక్కడ వరకు డాట్ సింబల్స్ కావాలో మెన్షన్ చేస్తున్నాను. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వేరే సింబల్ ఇచ్చాం. కావాలంటే మనం ఏంటి వేరే సింబల్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు వచ్చేసి ఏంటి లైక్ ఏ ఫంక్షన్ ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను. ఏ సింబల్స్ వచ్చినాయి, హైఫన్ సింబల్స్ వచ్చినాయి. ఏంటి మైనస్ సింబల్స్ని హైఫన్ సింబల్స్. ఇక్కడ నాకు ఇదైతే ఏం ఎలిమెంట్ కిందకి వచ్చింది, లెఫ్ట్ ఎలిమెంట్ పెట్టాను. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఉన్న టెక్స్ట్ అనేది లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వెళ్తే ఇది లెఫ్ట్ ఎలిమెంట్. ఇక్కడ పెట్టిన ఎలిమెంట్ ఏంటి, సెంటర్ ఎలిమెంట్. అంటే ఇక్కడ ఏంటి మ్యాటర్ అనేది డివైడ్ కావాలి. ఇలా ఇటు కొద్దిగా డివైడ్ కావాలి. ఇప్పుడు ఇలా టైప్ చేస్తాను, ఎస్కేప్ అని టైప్ చేస్తున్నాను. టైప్ చేస్తుంటే ఏం జరుగుతుంది, ఈక్వల్గా డివైడ్ అవుతుందా, ఇటు మ్యాటర్ డివైడ్ అవుతుందా. అంటే ఇక్కడ నాకేంటి ఫిల్లింగ్ ద బ్లాంక్స్ కూడా వెళ్ళిపోతున్నాయి. వెళ్ళిపోయి వస్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏమి ఇచ్చాం, అండర్ స్కోర్స్ అనేది ఇచ్చాం. జస్ట్ ట్యాప్ ప్రెస్ చేస్తాను. ఇప్పుడు టైప్ చేస్తాను. ఇప్పుడు ఎటు సైడ్ వెళ్తుంది మ్యాటర్, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వస్తుంది. లెఫ్ట్ ఎలిమెంట్నో లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వెళ్తుంది. సెంట్రల్ ఎలిమెంట్నో ఈక్వల్గా డివైడ్ అవుతుంది. అంటే ఇక్కడ నాకు ఏంటి రైట్ సైడ్ అయితే ఏం జరుగుతుంది, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వస్తుంది. ఇప్పుడు నాకు ఇది ఎక్కడ సిచ్యువేషన్లో యూజ్ చేసుకోవచ్చు అంటే, ఫిల్లింగ్ ద బ్లాంక్స్ లాంటి క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు. ఏంటి ఫిల్లింగ్ ద బ్లాంక్స్ లాంటి క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు ఏది యూజ్ చేస్తామంటే, మనకు ట్యాబ్స్ అనే ఆప్షన్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు. ఏం ఆప్షన్ ద్వారా, ట్యాబ్స్ అనే ఆప్షన్ ద్వారా చేస్తాం. అంటే ఇప్పుడు నాకు ఏంటి 3 పెట్టాలని రూల్ ఏం లేదు. ఏంటి డాట్స్ పెట్టాలి లేకపోతే ఐఫన్స్ పెట్టాలని రూల్ ఏం లేదు, మన ఇష్టం. మొత్తమే నేను డాట్స్ పెట్టుకోవాలనుకుంటే మొత్తం డాట్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే మొత్తమే ఐఫన్ సింబల్స్ పెట్టుకోవాలన్నా మొత్తం పెట్టుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ వీటిని అన్నిటి క్లియర్ చేయాలంటే క్లియర్ ఆలంటున్నాను. ఓకే ఇచ్చాను. వీటి మీద ఉన్నాయన్నీ ఎరేజ్ అయిపోయినాయా. ఓకే,
తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఒకసారి యాడ్ చేసి చూపెడుతున్నాను. క్లియర్ చేస్తున్నాను. ఇప్పుడు లేవు కదా, ఇప్పుడు యాడ్ చేద్దాం. ట్యాబ్స్కి వెళ్ళేసి ఇక్కడ ఏం చేస్తాను, డైరెక్ట్గా నాకు 4th పొజిషన్ ధరకి డాట్ సింబల్సే రావాలి. 4 అని ప్రెస్ చేస్తున్నాను, డాట్స్ అని ప్రెస్ చేస్తున్నాను, అలైన్మెంట్ వచ్చేసి లెఫ్టే పెడుతున్నాను, సెట్ అని క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు సంథింగ్ CPU అని టైప్ చేసి ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను. అప్ టు ఇక్కడ వరకు వచ్చింది, 4 వరకు వచ్చేస్తుంది. అంటే ఇక్కడ నాకు ఏంటి, ట్యాబ్ స్టాప్ పొజిషన్స్ అనేది ఇవ్వాలనుకున్నప్పుడు ఏది అంటే మనకు ఫిల్లింగ్ ద బ్లాంక్స్ అంటే క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఫిల్లింగ్ ద బ్లాంక్స్ ఉంటాయి కదా, ఆ ప్యాటర్న్లో ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఏది యూజ్ చేస్తామంటే ట్యాబ్స్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. ఏం ఆప్షన్ ద్వారా? ట్యాబ్స్ అనే ఆప్షన్ ద్వారా చేస్తాం. ఇదంతా గ్రూప్ని ఏమని కాల్ చేస్తామంటే పేరాగ్రాఫ్ గ్రూప్ అని కాల్ చేస్తాం.